ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు, అదే అధికారులు, రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 10 నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే చూడండి, ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్ళారు అని అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా? దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా 15 నిమిషాల పాటు ఆలస్యం అయింది అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు, వారి శ్రద్ధ కనపట్లేదా? అర్థం అవట్లేదా? ఏ రకంగా ఈ 10 నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక, వైద్య సౌకర్యాలు లేక, గోమాత ఆలన పాలన చూసేటటువంటి వారి లేక జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పని భావిస్తారు.